ఆపరేషన్ వాలంటైన్. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ప్రస్తుతం తన సోలో హిట్స్‌తో దూసుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ గత కొంతకాలంగా సరైన హిట్ అయితే రావట్లేదు. తాజాగా పెళ్లి తర్వాత చేసినటువంటి ఫస్ట్ సినిమా 'ఆపరేషన్ వాలంటైన్'. సో, ఇది ఎంతో అద్భుతంగా ఒక పైలట్‌కి సంబంధించినటువంటి ఒక స్టోరీ లాగా వస్తోంది. సో, ప్రస్తుతం ఈ సినిమాకి వచ్చినటువంటి నేపథ్యంలో 'ఫిదా', 'తొలి ప్రేమ' తర్వాత ఇంతవరకు ఒక హిట్ కూడా రాలేకపోతోంది. ఇటీవల వచ్చిన 'గాంధీవదారి అర్జున' సినిమా డిజాస్టర్‌గా మారింది. ఇప్పుడు 'ఆపరేషన్ వాలంటైన్' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సో, ఈ సినిమా కొద్ది రోజుల క్రితమే మరి ఎంతో అద్భుతమైన ఎక్స్‌పెక్టేషన్స్‌తో మన ముందుకి రావడానికి సిద్ధమై ఈ రోజు రిలీజ్ అయింది. పుల్వామా దాడుల నేపథ్యంలో వచ్చినటువంటి సినిమా. సో, కథ విషయానికొస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 'వజ్ర' అనే ఒక మిషన్‌ని టెస్ట్ చేస్తుంది. 20 మీటర్ల ఎత్తులో జెట్‌ని నడిపితే రాడార్‌కి చిక్కుకుండా ఉండే కాన్సెప్ట్ కావడంతో దాన్ని పరీక్షించాలనుకుంటాడు వింగ్ కమాండర్ అర్జున్ దేవ్. ఆ పరీక్ష విఫలం కావడంతో జరిగిన ప్రమాదంలో కబీర్ మరణిస్తారు. దీంతో ఆ టెస్ట్‌ని 'వజ్ర' మిషన్ పక్కన పడేస్తుంది. మరో వింగ్ కమాండర్ ఆహ్నా గిల్. ఆ తర్వాత కొన్నేళ్లకి అర్జున్ దేవ్ కోలుకుంటారు. 2019 ఫిబ్రవరి 14న పాకిస్తాన్ దాడి చేస్తుంది. పుల్వామా అటాక్‌లో మన వీర సైనికులు మరణిస్తారు. దీంతో ప్రతీకార చర్య తీర్చుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్‌లోకెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసొస్తుంది. ఆ తర్వాత పాకిస్తాన్ చేపట్టిన చర్యలేంటి? వాటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా అడ్డుకుంది? నెహ్రూ అనే కోడ్‌తో పాకిస్తాన్ చేయదలుచుకున్న దాడి ఏంటి? వీటిని వింగ్ కమాండర్ అర్జున్ దేవ్ ఎలా తిప్పికొట్టాడు అనేది తెరపైన మనం చూడాల్సిందే. పుల్వామా అటాక్ దాడిలో మన సైనికులు చనిపోయిన ఘటన దేశాన్ని కుదిపేస్తుంది. ఎంతటి ఎమోషన్ ఉన్న పాయింట్ ఎంచుకున్నప్పుడు అది జనాలకి ఎంతగా కనెక్ట్ కావాలి, ఎంత ఎమోషనల్‌గా అనిపించాలి. కానీ ఆ ఎమోషన్ ఇందులో కనిపించదు. అదే ఇందులో మిస్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంటే ఏదేదో జరిగిపోతున్నట్టుగా కనిపిస్తుంది కానీ ఏం జరగదు. అంతా సెకండ్ హాఫ్ కోసం సెటప్ లానే కనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ పదాలు అర్థం కావు. ఆ హైరార్కీ అర్థం కాదు. ఆ భాష అర్థం కాదు. తెరపై ఏం జరుగుతుందో మాత్రం తెలుస్తుందంతే. కానీ ఎమోషనల్‌గా కనెక్ట్ చేసే సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగ్గా పండలేదు. అదే ఈ చిత్రానికి అతిపెద్ద మైనస్. ఇక సెకండ్ హాఫ్ కోసం మాత్రం ప్రేక్షకులు ఎదురు చూస్తారు. ఎందుకంటే అసలు కథ ఉండేది అక్కడే. మన వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ ఎలా చేశారో ఎవరికీ తెలీదు. అదొక సీక్రెట్ ఆపరేషన్. దాన్ని ఇందులో దర్శకుడు చూపించే ప్రయత్నం చేశారు. 4 నిమిషాల్లోనే పని ఖతం చేసిన మన ఎయిర్ ఫోర్స్ ఘనతని ఇందులో చూపించారు. పాకిస్తాన్‌లోకెళ్లి ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టి తిరిగి రావడం అంటే మామూలు విషయం కాదుగా. సాహసమనే చెప్పాలి. ఆ సాహసాన్ని మన వైమానిక దళం చేస్తుంది. పుల్వామా దాడుల ప్రతీకారంగా మన దేశం ఈ సర్జికల్ స్ట్రైక్‌ని చేపట్టింది. సినిమా పరంగా చూస్తున్నాం కాబట్టి తప్పులు చెప్పడం తప్పదు. ఫస్ట్ హాఫ్ అంతా గందరగోళంగా, నత్తనడకగా, ఎమోషనల్‌గా కనెక్ట్ చేయించలేకపోవడంతో నీరసంగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్, ప్రీ క్లైమాక్స్ మాత్రం దేశభక్తి నరనరాల్లో వచ్చేస్తుంది. మన ఎయిర్ ఫోర్స్ గొప్పతనం, ధైర్య సాహసాలు చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మధ్య మధ్యలో నరేంద్ర మోదీ లాంటి ఒక పాత్ర అలా కనిపించి, కనిపించకుండా వస్తుంది. ఆపరేషన్ వాలంటైన్ ఫస్ట్ హాఫ్ ఫెయిల్, సెకండ్ హాఫ్ అన్నట్టుగా సక్సెస్ ఉన్నట్టు కనిపిస్తుంది. టెక్నికల్‌గా కొన్నిసార్లు వావ్ అనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు వీఎఫ్ఎక్స్ అయితే తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. విజువల్స్ అయితే పర్లా. అదంతా నిజమేనా అని నమ్మేట్టుగా ఉంటుంది. మిక్కీ జే మేయర్ ఆర్ఆర్ అయితే బానే ఉంది. మాటలంతగా గుర్తుంచుకునేలా ఏం లేవు. చాలా చాలా తక్కువ నిడివి ఉండడం దీంట్లో కనిపిస్తుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఓకే. ఇక వరుణ్ తేజ్ యాక్టింగ్ గురించైతే చాలా చక్కగా ఆ హైట్‌కి, పర్సనాలిటీకి బాగా ఒక వింగ్ కమాండర్‌ని చూసినట్టే ఉంటుంది. మానుషి చిల్లర్ కూడా అంతే అద్భుతంగా ఉంది. నవదీప్‌కి 'ధ్రువ' సినిమాలు దొరికినట్టుగానే మరి యొక్క మధ్యలో ఎళ్ళిపోయే క్యారెక్టరు. సో, 'ధ్రువ' రేంజ్ పేరైతే రాదు గానీ పర్వాలేదు. సో, నిజంగా ఈ సినిమాలో 'శుభశ్రీ', 'లహరి', 'శ్వేత వర్మ' ఇలా 'బిగ్ బాస్' బ్యాచ్ చాలా మందుంటారట. 'ఆపరేషన్ వాలంటైన్' మరీ తీసి పారేసేలా ఏం లేదు. సెకండ్ హాఫ్ మాత్రం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కాస్త ఓపిక చేసుకొని చూస్తే అది సెకండ్ హాఫ్‌కి మీరు మర్చిపోతారు. ఓవరాల్‌గా రేటింగ్ 2.5/5.